మనుషులందరి ఉద్దేశాలు ఒకే తీరుగా ఉండవు. మనుషులు మనుషుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ రెండు కృతజ్ఞత కలిగి ఉండలేరు. దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ఒక గొప్ప కృప. ఇప్పుడు మనుషులను మనం అంటాం కదా, విశ్వాసం లేనోడా, తిన్న ఇంటి వాస లెక్క పెట్టావును అని ఇట్లాంటి మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం. ఇస్కరియోతు యూదా చూడు, దేవుని దగ్గర ఉండి నేర్చుకొని వరాలు పొందుకొని ఫలాలు పొందుకొని ఆయన వెంబడి తిరిగి అభిషేకం పొంది ఆఖరికి ఆయనే చంపేశాడు. అంటే ఆయన చంపలేదు, కారణం ఆయనే చంపేసిన కిందనే లెక్క వస్తుంది. ఈయన అప్పగించకపోతే వాళ్ళకెట్ట తెలుస్తుంది, చంపేశాడు. అంటే ఎంత నమ్మక ద్రోహి చూసారా, ఎంత నమ్మక ద్రోహి. దేవుడు చేసిన ఉపకారాలలో దేన్ని కూడా మరవకుండా కృతజ్ఞుడై ఉండాలి.